వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రీసెంట్ గా హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. రీసెంట్గా టాక్ ఆఫ్ ది టైమ్స్ ఏమన్నా సినిమా గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అని అంటే ఇట్ ఈస్ తండేల్. సో ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేయడమే కాకుండా హీ హ్యాస్ అ వెరీ రిచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 25 years ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేసినటువంటి నాగేంద్ర గారు ఉన్నారు మనతో. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. నాగేంద్ర గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, అసలు మీ రోలే చాలా క్రియేటివ్ జాబు. ఎప్పటికప్పుడు క్రియేటివ్ సెన్సెస్ అన్నీ ఏమన్నా వాటిని అవేక్ చేసుకుంటూ చేయాల్సిన వర్క్. ఎప్పుడు ఆ క్రియేటివిటీ ఎలా ఉంటుంది సార్ మీకు? అసలు హూ ఈజ్ ద ప్రొడక్షన్ డిజైనర్? అసలు ఆ రోల్ ఏంటి? మీరు ఎలా ఆల్వేస్ ఆన్ టోస్ ఉంటారో చెప్పండి సార్. అక్కడి స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అన్ని మూవీస్లోనూ ప్రొడక్షన్ డిజైనర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగు మూవీస్ అయితే ఇదివరకు ఆర్ట్ డైరెక్షన్ అనేది ఉండేది. తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ అనేది ప్రాపర్గా రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. ఎందుకంటే మూవీ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎక్కువైంది, డీటెయిలింగ్ ఎక్కువ ఉంది. దీని గురించి ఈ ప్రొడక్షన్ డిజైన్ అనేది అంటే హాలీవుడ్లో ఉంటుందన్నమాట అండి. హాలీవుడ్లో మెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉంటాయి. దాంట్లో ప్రొడక్షన్ డిజైన్ అనేది ప్రాపర్ అంటే స్టోరీ టెల్లింగ్ త్రూ చెప్పడం అనేది, అంటే స్క్రిప్ట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్ నుంచి వర్క్ చేయడం, దాని నుంచి ఆ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతి మూవీకి కూడా ఒక ప్రొడక్షన్ డిజైనర్, ప్రాపర్ ప్రొడక్షన్ డిజైనర్ కావాలనేది అడుగుతున్నారండి. దానివల్లే మనకు ఇంత క్వాలిటీ వస్తుంది. తర్వాత ఇంత పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి. తెలుగు సినిమా స్పాన్ పెరిగిందండి. కాబట్టి అది వస్తుంది. బట్ నా పరంగా వస్తే అంటే నేను ఇదివరకు చేసిన మూవీస్ అన్నీ కూడా ఒక వ్యూలోనే చేయడం జరిగింది. అంటే నేను యాక్చువల్గా ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని రాలేదు. నాకున్న కొంచెం నాలెడ్జ్, ఆర్ట్ మీద ఉన్న నాలెడ్జ్తో నేను మూవీ మీద ఒక ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనకున్న జాబ్ ఏంటంటే ఆర్ట్ వచ్చు కాబట్టి ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంటర్ అయ్యి నేను అసిస్టెంట్గా చేసి, తర్వాత అనుకోకుండా యాక్సిడెంటల్గా నేను ఆర్ట్ డైరెక్టర్ అయ్యి, అంటే నా హార్డ్ వర్క్ చూసి ఒక మేనేజర్ నన్ను ఆర్ట్ డైరెక్టర్ చేశారండి. నాగేశ్వరరావు అనే ఒక మేనేజరు, వాళ్ళు ఫోర్స్తో నేను ఆర్ట్ డైరెక్టర్ అయినా అనమాట. నాకు ఇంట్రెస్ట్ లేదు. అలాగా చాలామంది దగ్గర లర్నింగ్ అని చేసుకుంటూ వచ్చి తర్వాత అంటే ప్రాపర్ ఆర్ట్ డైరెక్షన్ ఏంటనేది నాకు కొన్ని సినిమాలు చేశాక తెలిసిందనమాట.
వేరే సినిమాలు చూడడం వల్ల. ఎంత కష్టం ఉంటుంది సార్ ఆర్ట్ డైరెక్షన్లో? అంటే నిజం అన్నట్టే చూపిస్తారు కళ్ళకి కట్టినట్టు. అది అసలు సెట్ వేసారా లేకపోతే నిజమే అలా ఉందా అన్నది కూడా మాకు డిఫరెన్స్ అర్థం కాదు. అంత రియలిస్టిక్గా ఆర్ట్ వర్క్ చేయాలి అని అంటే దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది సార్? తప్పకుండా అంటే మనకేంటంటే సినిమా మీద ఒక ప్యాషన్ ఉంటుంది కదండి. ఆ ప్యాషన్ ఉండడం వల్ల కష్టం ఉంటుంది, కానీ అది కష్టం అనిపించదు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి చూసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. బట్ నా పరంగా కష్టం మీద అనిపించలేదు. బట్ మా కింద వర్క్ చేసే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. జస్ట్ మన ఐడియా వస్తుంది కాబట్టి మన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం వరకే మన జాబ్. దాన్ని ప్రాపర్గా అది తీసుకురావాలంటే చాలామంది కార్పెంటర్స్ పనిచేయాలి, వర్కర్స్ పనిచేయాలి, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. బట్ దాంతోపాటు ప్రొడక్షన్ హౌస్ కూడా సపోర్ట్ చేయాలి. మీకు ఆర్ట్ డైరెక్షన్ అంటేనే మీకు బడ్జెట్తో కూడుకున్న ఇదనమాట. మనకు వచ్చిన ప్రతి ఐడియాకి ఇన్వెస్ట్ చేయాలి, అంటే ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ చేయాలి. అది జరుగుతూ వచ్చిందండి. సార్ ఇప్పటి వరకు మీరు మోర్ దాన్ 2 decades ఆర్ట్ ఫీల్డ్లో ఆర్ట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేసిన మీకు, ఎన్నో అద్భుతమైన సెట్స్ చేసిన మీకు చాలా ఛాలెంజింగ్గా ఈ సినిమాకి వర్క్ చేయడానికి తలప్రాణం పోయింది అని అనుకున్న సిచ్యువేషన్ ఏంటి సార్? అట్లేం లేదండి. అంటే మనకు జనరల్గా నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పానంటే మనకి స్క్రిప్ట్ బాగా నచ్చింది అనుకోండి, ఆ స్క్రిప్ట్ని మనం ఓన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి వర్క్. ఎక్కడైతే స్క్రిప్ట్ ప్రాపర్గా లేదో, డైరెక్టర్ రేంజ్ క్లారిటీ లేదో, ఆటోమేటిక్గా చాలా స్ట్రగుల్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటివి కూడా కొన్ని చేశాను, బట్ అవి కూడా వర్కౌట్ అవ్వలేదు, అంటే సక్సెస్ అవ్వలేదు. మెయిన్ అదే అండి రీజన్. అంటే మనకు ఛాలెంజెస్ అనేది ఏమీ ఉండదండి. అంటే ఛాలెంజ్ ఎక్కడన్నా ఉంది అంటే ఇది సెట్లా కనిపించకూడదు, రియలిస్టిక్గా ఉండాలి అనే దాని మీద కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. మిగతా అంతా కూడా ఈజీగానే జరిగాయండి. సో బేసికల్గా ఇప్పుడు మీరు చేసినటువంటి తండేల్ సినిమా గురించి, అక్కడ ఆర్ట్ వర్క్ గురించి మాట్లాడితే సార్, ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడితే ఏం చెప్తారు సార్? ఆ సముద్రం అదంతా నిజం సముద్రమేనా లేకపోతే సెట్ చేసిన సముద్రమా? అసలు మాకు డిఫరెన్సే తెలియదు. అదేదండి, యాక్చువల్గా నాకు ఈ తండేల్ మూవీ నాకు అంటే విరూపాక్ష, హనుమాన్ ఇవన్నీ బాగా మంచి నేమ్ రావడం వల్ల నాకు ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చిందండి. అది కూడా ఏంటంటే ఆపర్చునిటీ వచ్చిన వెంటనే నాకు కాల్ వచ్చింది, చందు గారి దగ్గర నుంచి కాల్ వచ్చి నాకు చందు గారు ఒకరోజు పిలిచి మొత్తం ఒక 3 hours నేరేషన్ ఇచ్చారు. స్క్రిప్ట్ వినగానే నాకు నేను కనెక్ట్ అయిపోయాను అనమాట. అంటే జనరల్గా నాకు ఒక వీక్నెస్ ఏముందంటే ఏదైనా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఒక చిన్న నిద్ర వస్తుంది, స్లీప్ వస్తుంది అనమాట. అలాంటిది ఈ కథ అసలు 3 hours అని కంటిన్యూ చెప్పినప్పటికీ కూడా నాకు చాలా ఎనర్జీగా నేను విన్నానంటేనే నాకు కథ చాలా బాగా నచ్చేసిందండి. అందరికీ మనం చాలాసార్లు అరవింద్ గారు వీళ్ళందరూ కూడా చాలా నచ్చే ఈ సినిమాని స్టార్ట్ చేశారు. చాలా వాళ్ళు స్పెషల్గా తీసుకొని సినిమా చేస్తున్నారు. అలా నాకు కూడా బాగా నచ్చేసింది. నచ్చిన తర్వాత ఇమీడియట్లీ స్టోరీ విన్న వెంటనే హీరో కావచ్చు, నాగ చైతన్య గారు, బనీవాస్ గారు, చందు గారు, మీ అందరం కలిసి ఎవరైతే ఈ స్టోరీ చేస్తున్నామో ఆ విలేజ్, ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి వెళ్ళి స్ట్రక్ అయ్యారో వాళ్ళని కలవడానికి తీసుకెళ్లారు మొత్తం టీంని అంతా. అప్పుడు నేను కూడా వెళ్ళాను అనమాట. జనరల్గా ఏంటంటే యాక్ట్రెస్ కనెక్ట్ అయితే, అంటే నాగ చైతన్య గారు బ్యాక్గ్రాప్ వేరు, అలా ఒక రూరల్లో ఉన్న ఒక ఫిషర్మ్యాన్కి వాళ్ళతో దగ్గర అయితే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అన్నీ అర్థమవుతాయి కాబట్టి ఆయన తీసుకెళ్తే ఓకే. బట్ బనీవాస్ గారు లేదు, ప్రొడక్షన్ డిజైన్ కూడా రావాలి అన్నారు. అదంటే బనీవాస్ గారు దీన్ని చాలా స్పెషల్గా చూస్తారు అనమాట. మనం చాలా దీన్ని ఛాలెంజింగ్గా చేయాలి, చాలా డీటెయిలింగ్ చేయాలి, మీరు వస్తే మీకు కూడా డీటెయిలింగ్ తెలుస్తుంది అన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో నాగ చైతన్య గారు మాట్లాడినప్పుడు అక్కడ మీరు ఎలా ఫేస్ చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎప్పుడైనా భయం వేసిందా, మళ్ళీ వెనక్కి వస్తామని మీకు అర్థమైందా, ఇవన్నీ అడుగుతున్నప్పుడు వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్తున్నప్పుడు అలాంటి విషయాలు మనం వింటున్నప్పుడు ఏంటంటే మనకు కొన్ని విజువల్స్ వస్తుంటాయి వెనకల. దాని ద్వారా నేను ఒక డిజైన్ ఫామ్ చేసుకున్నాను అనమాట. అంటే పాకిస్తాన్, ఎందుకంటే మనం పాకిస్తాన్ వెళ్ళలేము, పాకిస్తాన్లో ఉన్న ప్రిజన్ ఎలా ఉంటుంది, బ్యారక్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ క్యాంటీన్స్, ఫుడ్ తినే ప్లేస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మన స్క్రిప్ట్లో మనం చెప్తున్నాము. చాలా డ్రామా ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ త్రూ కొంత తెలిసింది. తర్వాత ఇంటర్నెట్లో మనం కొన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ నేను ఎవరైతే మన ఈ క్యారెక్టర్ ఆ కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడు వీరావల్లో బోట్ మీద ఉంటాడు, తను మళ్ళీ బోట్లో వెళ్తుంటారు వీరావల్ నుంచి. అక్కడికి లొకేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అతన్ని మీట్ అయ్యి నేను కలెక్ట్ చేసిన ఇమేజ్ అనేది చూపించి మీరు ఉన్న ప్లేస్ ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా,
ఎలాంటి నేమ్స్ ఉంటాయి, అవన్నీ ఆ డైలీ వర్క్ అన్నీ చేసుకుంటూ, అంటే మెయిన్ ఏంటంటే ఇందులో పాకిస్తాన్ అనేది ఏదైతే ఒక ప్రిజన్ ఉందో దాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది ఎవరు చూడలేదు, కానీ అది స్టోరీకి చాలా బాగా బలంగా ఉండేటువంటి ఒక ఎపిసోడ్స్ అన్నీ ఉన్నాయి అనే దాంట్లో నేను స్టోరీ విన్న టైంలోనే చాలా ఎగ్జైట్ అయినామండి. మీరు నిజంగా పాకిస్తాన్ వెళ్ళారా అండి? పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ప్రిజన్ని చూసి వచ్చారా? లేదా అలాగే ఉంటుంది అని మీరు ఎలా సెట్ చేయగలిగారు ఈ తండేల్ సినిమాలో? అదే నేను యాక్చువల్లీ డైరెక్టర్ గారికి చెప్పానండి, ఏమండి మనం ఒకసారి పాకిస్తాన్ వెళ్ళి చూద్దాం అంటే ఆయన నేనైతే రానండి మీరు వెళ్ళండి అని ఆయన చెప్పారండి. బట్ వెళ్ళలేదు, అంత అవసరం లేదనిపించిందండి. తర్వాత నేను గూగుల్లో జైలు ఇమేజెస్ అన్ని చూశానండి. దాన్ని నేను ఇమాజిన్ చేసుకుని, అంటే మనం యాక్చువల్గా ఏంటంటే ఉన్న ఒరిజినల్ జైల్లా కూడా వేస్తే కూడా మనకు ఉపయోగం ఉండదండి. ఎప్పుడైనా కూడా మీకు ఒక స్క్రిప్ట్ ఉందనుకో, స్క్రిప్ట్లో మనకి ఏం చెప్తున్నామో అది ఎలివేట్ అవ్వాలంటే ఒక్కోసారి ఒరిజినల్ లొకేషన్స్ అంత ఇది డ్రమటైజ్ ప్లే చేయవన్నమాట. అప్పుడు మనం అది ఆ డ్రమటైజ్ ప్లే చేయడానికి ఆ రగ్గడ్నెస్ రావడానికి కొంత మనం లిబర్టీ తీసుకొని స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం డిఫరెంట్ స్ట్రక్చర్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తామండి. అలాగా ఈ మూవీలో అంటే ఇది ఒక లవ్ స్టోరీ అండి, ప్రాపర్ లవ్ స్టోరీ అనమాట. ఈ లవ్ స్టోరీకి ఎనీ లవ్ స్టోరీకి అది గొప్ప లవ్ స్టోరీ అవ్వాలంటే దానికి ప్రమాదపు అంచుల్లోనే ఉంటుందండి అది. ఇందులో మనకంటే పాకిస్తాన్ అనేది ఒక ప్రమాదపు అంచులాగా అనమాట. దాని మీద జరుగుతున్న లవ్ స్టోరీ కాబట్టి ఆ డ్రామాకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకని ఆ సీన్స్ ఎలివేట్ అవ్వడం కోసం ఎలా ఉండాలి, ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, ఆ కలర్స్ ఎలా ఉండాలి అన్నది కొంత నెట్ నుంచి రిఫరెన్స్ అండి, కొంత విజువలైజ్ చేసుకొని మనం చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అయితే సార్ ఇప్పుడు నాకు మీరు చెప్పిన దాని ప్రకారం డ్రామాకి ఎక్కువ స్కోప్ ఉన్న కథల్ని మీరు ఎక్కువ ఎంచుకోవడం వల్ల మేబీ ఆ డ్రామాని మీరు విజువలైజ్ చేసి అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్లో మీరు ఉండడం వల్ల సెట్ వేయడానికి ఈజీగా అనిపిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హనుమాన్ తీసుకున్నాం, అదొక డిఫరెంట్ డ్రామా. విరూపాక్ష తీసుకున్నాం, ఇవన్నీ మీరు చేసిన సినిమాలే కదా. కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడితే సే ఫర్ ఎగ్జాంపుల్ డిస్కో రాజా కానివ్వండి, ఇట్లా ఏది చూసినా సరే డ్రామా స్కోప్ ఉంటే ఒక ప్రొడక్షన్ డిజైనర్ వర్క్ ఈజీ అవుతుంది అంటున్నారా? అంటే అలా ఏం కాదండి, మనం ఎప్పుడు కూడా చేసిన మూవీ చేసినట్టు మళ్ళీ చేసిందే మళ్ళీ రిపీట్ అవ్వకోకుండా కొత్త జానర్ మూవీస్ అనేది మనకు రీసెర్చ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. ఒక రీసెర్చ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ సినిమాకి ఏంటంటే ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ, తర్వాత పాకిస్తాన్, అలాగే ఒక వాటర్ అంటే సీ మీద బోటు ఎలా ఉంటుంది, సీ మీద బోట్ మీద వెళ్ళే వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, వీటన్నిటిని మనకు కొత్త విషయాలు కాబట్టి దీని మీద ఒక రీసెర్చ్ చేస్తామండి. దాంట్లో మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ చేసింది చేయాలంటే ఏమవుతుందంటే తెలిసిందే కానీ కొంత మనం రిలాక్స్ అవుతాం అనమాట. అలాగే నేనేంటంటే ప్రతి సినిమా కొత్త జానర్ సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తాను. అలాగే ఈ సినిమా నాకు ఆ కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాగా అయిందండి. అంటే మీకు అదే చెప్పాను కదా, కథ వినగానే నేను ఎక్సైట్ అవ్వడానికి కారణం కూడా అదే అనమాట. దాంట్లో అంశాలు మనల్ని ఇది చేస్తాయండి. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు ప్రతి ఫీల్డ్ని టెక్నాలజీ ఓవర్టేక్ చేసినట్టు ఆర్ట్ ఫీల్డ్ని కూడా ఈ ప్రొడక్షన్ డిజైనర్గా మీరు ఏదైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో మీ ఫీల్డ్ని కూడా ఏఐ టెక్నాలజీ ఓవర్టేక్ చేసిందా? అంటే మీకు వర్క్ ఈజీ అవుతుందా దానివల్ల అన్నది నా క్వశ్చన్. అది కూడా హెల్ప్ అవుతుందండి. అంటే ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ ఎక్కువ వచ్చేసిందండి మనకి. అంటే ఇదివరకుతో పోలిస్తే చాలా ఇప్పుడు ఇంటర్నెట్లో మనకు రిఫరెన్స్ దొరుకుతున్నాయి. ఎక్కడ ఇమేజ్ కావాలన్నా మనం వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు, అన్నీ దొరికేస్తున్నాయి. ఇప్పుడు ఏఐలో కూడా మనం బోల్డ్ అని రిఫరెన్స్ మనకు వస్తున్నాయి. కానీ దాన్ని ఏంటంటే స్క్రిప్ట్ కరెక్ట్గా మన యాప్ట్గా దాన్ని వర్కౌట్ చేసుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందండి. వాంటెడ్గా అది యూజ్ చేస్తే కూడా అది చాలా హార్డ్గా అంటే ఉంటుంది. ఏఐ టెక్నాలజీని మీరు తండేల్ సినిమాలో వాడారా? ఏఐ సంబంధించింది అంటే దీంట్లో తండేలు పెద్దగా అవసరం రాలేదండి. బట్ మిగతా మూవీస్లో అంతా కూడా నేను యూజ్ చేస్తున్నానండి. నాగేంద్ర గారి బ్రెయినే సరిపోయిందంటారా? ఏఐ దాకా వెళ్ళక్కర్లేదంటారా? అదే అండి, అంటే అంత అవసరం రాలేదు. అంటే అదే ఏఐ కూడా మీకు ఎక్కువ మనకేమి అంటే ఏదన్నా మనకు ఒక ఫ్యాంటసీ లాగా అలాంటి వాటికైతే ఏమైనా అవసరం ఉంటుంది, కానీ మనకి ఇది వెరీ రియలిస్టిక్ బ్యాక్గ్రాప్ కదండి అంతా కూడా. ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, ఏదన్నా ఒక సెట్ వేయాలన్నా లేకపోతే ఒక లిబర్టీ తీసుకోవాలన్నా ప్రొడక్షన్ సంస్థ కూడా మనకి చాలా హెల్ప్ చేయాలి అని. ఎస్పెషల్లీ ఈ తండేల్ సినిమా గురించి మాట్లాడితే గీతా ఆర్ట్స్ దగ్గర నుంచి కానీ అరవింద్ గారి దగ్గర నుంచి కానీ మీకు ఆ ప్రత్యేకమైన ఒక ఫ్రీ హ్యాండ్ ఏమైనా వచ్చిందా? మీకు గీతా ఆర్ట్స్ అనేది ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్ హౌస్ అండి, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ గీతా ఆర్ట్స్లో మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉండవండి. అంటే మీకు ఈ సినిమాని యాక్చువల్గా ఏంటంటే
డే వన్ నుంచి ఉండి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అరవింద్ గారు ఒక ఎపిసోడ్ షూట్ చేస్తున్నామంటే బిఫోర్ ఆ ఎపిసోడ్ ముందు ఒక పెద్ద మీటింగ్ ఉంటుంది అన్నమాట. ఆల్ టెక్నీషియన్స్తో, డైరెక్టర్, డిఓపి, నాతో కానీ అందరితోనూ ఒక మీటింగ్ ఉంటుందండి. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, అంటే అందరూ ఒకే ఫేస్లో ఉన్నారా లేదా అని ఆయన ఒక మీటింగ్లో డిస్కస్ చేసి అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ ఎవ్రీ ఎపిసోడ్కి అలా చేసుకుంటూ వెళ్ళేవాడిని. కాబట్టి ఎక్కడ ప్రొడక్షన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కషన్ రాలేదు. మీకు గీతా ఆర్ట్స్లో చేయడం వల్ల అది చాలా మనకు ఒక పెద్ద ఇదనమాట అండి. ఈ సినిమాలో ఎస్పెషల్లీ మీకు బెస్ట్ మూమెంట్ హీరోతో కానీ, హీరోయిన్తో కానీ, డైరెక్టర్ గారితో కానీ, లేకపోతే అరవింద్ గారితో కానీ, బన్నీ వ్యాస్తో కానీ, ఇట్లా మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఒక మంచి కాంప్లిమెంట్ అందుకున్న సందర్భం కానీ, మీ కష్టాన్ని గుర్తిస్తూ అవతల వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం ఏదైనా ఉందా సార్ షేర్ చేసుకోవడానికి? ప్రతి మూమెంట్లో అండి మనకి మేము ఏ సెట్ వేసినా కూడా ప్రతి సెట్కు అందరూ ఎగ్జైట్ అయ్యేవాళ్ళు. అసలు ఇంత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఫిషర్మెన్ కమ్యూనిటీ సెట్ వేసామండి, కెన్నీ బీచ్లో సెట్ వేసామన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రాప్ అండి. అంటే మామూలుగా అయితే ఇప్పుడు శ్రీకాకుళంలో జరుగుతున్న కథ అండి ఇది. మనం శ్రీకాకుళం వెళ్ళి చేసాం అనుకోండి, అది ఒక డాక్యుమెంటరీ లాగా ఉండొచ్చు, లేదంటే కొంచెం బెటర్గా ఉండొచ్చు. అంటే ఇదివరకు శ్రీకాకుళం చేసినా కూడా చాలా బాగున్నాయి. అలా కాకుండా అంటే ఆడియన్స్ కూడా కొత్త ఫ్లేవర్ తీసుకురావాలని చెప్పేసి మేము మన ఇండియా వైజ్ మొత్తం ఎక్కడ సీ ఉందో అని సీ అన్ని రీసెర్చ్ చేసండి. బట్ దాన్ని తిరగడానికి టైం సరిపోకపోతే గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఐలాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రాక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అని గూగుల్లో చూసుకొని కొన్ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా మేము కర్ణాటకలో సీ ఎడ్జ్లో ఒక విలేజ్ కెన్నీ బీచ్ అని ఒకటి ఉందండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ అంటే ఆల్రెడీ ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ని ఎక్స్టెన్షన్ కింద మేము అది ఎలా ఉంటుందంటే ఒకవైపు సీ ఉంటుందండి, ఒకవైపు బ్యాక్ వాటర్ ఉంటుంది, అంటే ఒక ట్రయాంగిల్లా ఉంటుంది అనమాట అండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు సన్సెట్ దొరుకుద్ది, సన్ రైజ్ దొరుకుద్దండి. సన్ రైజ్ వచ్చేలాగా హీరోయిన్ హౌస్ సెట్ వేసాము, సన్సెట్ వచ్చేలాగా హీరో హౌస్ సెట్ చేయడం జరిగింది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అక్కడ చాలా అంటే టైం కూడా తక్కువ ఉండింది. మాకు బిఫోర్ ఒక లొకేషన్ అనుకున్నది, అది మిస్ అయిపోవడం వల్ల అప్పటికప్పుడు ఇంకొక లొకేషన్ షిఫ్ట్ చేసి అక్కడ సెట్ వేసాము. షూట్ జరుగుతున్నాక బన్నీవాస్ గారు వచ్చారు. బన్నీవాస్ గారు వచ్చి ఏంటి ఇదంతా మనం సెట్ వేసాం, ఆయనకి సెట్ అనేది కూడా ఏది సెట్ వేసారు అర్థం కాలేదండి. ఆయన షాక్ అయ్యారు అనమాట. ఏంటి ఇదంతా మనం సెట్ వేసామా, ఇంత పెద్ద సెట్ వేసామా అంటే జనరల్గా ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని అంటారండి. బట్ బన్నీవాస్ గారు అది మాట్లాడకుండా ఇంత పెద్ద సెట్ వేసాం మనం అని చాలా ఎగ్జైట్ అయ్యారండి. అది ఫస్ట్ మేము చేసిన షూట్ అండి. అలాగే బోట్ సెట్ ఒకటి వేసామండి. బోట్ కూడా అందరూ టీం అంతా కూడా వచ్చిన వాళ్ళందరూ చాలా రియలిస్టిక్గా ఉంది బోటు. అసలు అంటే ఒరిజినల్ బోట్ ఏమైనా తెప్పించారు ఇక్కడికి వేసారన్నారండి. అది ఒక మంచి కాంప్లిమెంట్ అండి. తర్వాత సాయి పల్లవి గారు ఒకరోజు మేము ఒక రాక్ స్ట్రక్చర్ ఒకటి వేసామండి. ఒక బీచ్లోకి ఒక కనెక్షన్ ఉంటుంది, మీకు సాంగ్లో కూడా ఉంటుంది, ఒక ఆర్చ్ ఉండి ఇలాగా. అది ఆవిడ చూసి షాక్. హైలెస్ సాంగ్ అన్ని సాంగ్స్లో ఉంటుందండి అది. అంటే హీరోయిన్ హౌస్కి ఇన్ బిట్వీన్ దగ్గరలో ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. అంటే ఎప్పుడో ఇది వరకు బ్రిటిష్ వాళ్ళు అక్కడికి బోటింగ్ వచ్చేవాళ్ళు అన్నట్టు ఒక ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఒకటి బిల్డ్ చేసాం అనమాట. అసలు ఎట్లా తడతాయి సార్ మీకు ఆలోచనలో? బ్రిటిష్ వాళ్ళ కాలాన్ని మనం చూసామా, పెట్టామా? మీరు వేసే ఆర్ట్ స్ట్రక్చర్స్లోంచే చూసి నేను తెలుసుకుంటున్నామేమో, పుణ్యం చేసుకున్నాం. రియలిస్టిక్గా ఉండాలి కదండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది స్టోరీ పరంగా వెరీ నార్మల్ పీపుల్ స్టోరీ అండి. అంటే ఒక చేపలు పట్టుకునే వాళ్ళ స్టోరీ అండి, చాలా నార్మల్ పీపుల్ వాళ్ళు. కానీ వాళ్ళ స్టోరీ ఏదైతే ప్రాబ్లం జరిగిందో అది పెద్ద క్యాన్వాస్ అండి. ఆ పెద్ద క్యాన్వాస్ని మనం పోర్ట్రేట్ చేసి బిగ్ స్క్రీన్ మీద ఒక ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్ట్రక్చర్స్ సపోర్ట్ చేయాలి. అందుకని ఏంటంటే ఒక బ్రిటిష్ అంటే ఒక సీ దగ్గర మీకు ఏం ఉండవు. అప్పుడని మనకు దానికి ఒక నేను ఒక బ్యాక్ స్టోరీ రెడీ చేసుకున్నాను అనమాట. అంటే ఇదివరకు ఇక్కడ ఒక బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి ఒక బోటింగ్ వచ్చి రవాణా చేస్తారు కదండి, అలాంటి కట్టు ఉంటారు, అవి ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. దాన్ని మనం ఒక ఎలిమెంట్ లాగా మనం స్టోరీ అక్కడ జరుగుతున్నట్టు, అంటే ఈ క్యారెక్టర్స్ కోసం అంత పెద్ద స్ట్రక్చర్ వేయలేం కాబట్టి అది అన్యాచురల్ అవుద్ది. కాబట్టి అట్లా ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకొని ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసాం. అక్కడ మంచి మీకు మాంటేజెస్ ఉంటాయి. అక్కడ ఒకసారి సాయి పల్లవి గారు చూసి అది ఆ స్టోన్ అంతా కూడా నేను రియల్ స్టోన్ అనుకున్నాను, ఇది అంత న్యాచురల్గా ఉంది అని ఆవిడ ఎగ్జైట్ అయ్యారు. ఎగ్జైట్ అవడమే కాకుండా ఆవిడ వేరే తమిళ్ డైరెక్టర్కి నా పేరు సజెస్ట్ చేశారు అనమాట. అబ్బా సూపర్, అసలు మంచి ఆర్ట్ డైరెక్టర్ కావాలనుకుంటున్నావు కదా, తను పెట్టుకోవచ్చు కదా అని సజెస్ట్ చేశాను. అదొక పెద్ద
అప్రిషియేషన్ అండి. తర్వాత అలాగే జైలు షూట్ అప్పుడు అరవింద్ గారు వచ్చి ఏది సెట్టు ఏది రియల్ అనేది ఆయన కూడా గెస్ చేయలేకపోయారనమాట. ఇవన్నీ మంచి మూమెంట్స్ అండి. ప్రతి సెట్లోనూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. సో బేసికల్గా అండి ఒక హౌస్ సెట్ వేయాలంటే ఒక క్వాలిటీ మెటీరియల్ కావాలి. ఇందాక మీరు అన్నట్లు ఒక రాక్ సెట్ వేయాలంటే ఒకటి కావాలి, ఒక బ్రిడ్జ్ కావాలంటే ఒకటి కావాలి. ఈ టోటల్ మెటీరియల్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ది కావాలి కదా. మీకు ఈ పాటికే ఏది చేస్తే ఏదవుతుంది అనేది అర్థమైపోయి ఉంటుంది కదా సార్. యూజువలీ ఎలాంటి మెటీరియల్స్ వాడతారు సెట్ వేయడానికి? అంటే ఒక్కొక్క సెట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇప్పుడు ఫైబర్ వాడతామండి, పిఓపి, ప్లైవుడ్, సిమెంట్ షీట్స్, అక్రిలిక్స్ అన్నీ ఒక్కొక్క సెట్ రిక్వైర్మెంట్ పెట్టండి అంతే. ఒకసారి వేస్ట్ స్క్రాప్ వాడతామండి. లైక్ ఆ స్క్రాప్ వాడి సెట్ వేసి మేము అందరం అవునా అని అనుకునేది ఏముంది ఒకటి చెప్పండి సార్. నేను ఇది వరకు అంటే ఒక పూలరంగడ్ అనే ఒక మూవీ చేశాను. ఆ పూలరంగడ్ మూవీలో మొత్తం ఓల్డ్ కార్స్ అన్ని తీసుకొచ్చి ఒక సెట్ బిల్డ్ చేసామండి. అదొకటి ఉంది. అదే అసలు కంప్లీట్ గా కార్స్ కి సంబంధించిన సెట్ లానే ఉంటుందా చూడడానికి? సాంగ్ లో కార్స్ అన్ని బ్రోకెన్, అంటే బడ్జెట్ వైజ్ ఎక్కువ బడ్జెట్ లేదు, బట్ తక్కువ బడ్జెట్లో ఎలా చేయాలనే దాని మీద పాడైపోయిన కార్లన్నీ తీసుకొచ్చి దాన్ని ఒక సెట్ చేసి ఒక డిజైన్ చేసి చేసామన్నమాట. ఓకే, సిచ్యువేషన్ బట్టండి, సిచ్యువేషన్ బట్టి. గాట్ ఇట్. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నెక్స్ట్ ఏ సినిమాలకు చేస్తున్నారు? నెక్స్ట్ అదే అండి, ఇప్పుడు ఈ మూవీ ఇది ఫిబ్రవరి రిలీజ్ అవుతుందని, మళ్ళీ మార్చిలో మ్యాట్ 2 రిలీజ్ అవుతుందండి. దాని తర్వాత నాని గారిది హిట్ 3 అండి. అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. హనుమాన్ 2 సినిమాకి కూడా మీరే చేస్తున్నారు ప్రొడక్షన్ డిజైనర్గా అని అన్న అంటున్నారు. అవును. సో హనుమాన్ 2 సినిమా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పండి సార్? బికాజ్ అసలు బీభత్సమైన హిట్ సినిమా. అవును. అండ్ ఈక్వల్లీ ప్రొడక్షన్ డిజైన్కి సంబంధించి కానీ ఆర్ట్ ఫామ్స్కి సంబంధించి కానీ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సినిమా. మేబీ మీ కెరియర్లో ఉన్న అన్ని మైల్ స్టోన్స్లో ఇది డెఫినెట్లీ ఒక స్టాండౌట్ ఫిల్మ్గానే చూస్తాం. హనుమాన్ సినిమా కానీ, విరూపాక్ష కానీ. ఈ హనుమాన్ 2 సినిమా గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమన్నా చెప్పండి. నేను ఇంకా కంప్లీట్ స్క్రిప్ట్ ఏం వినలేదండి, బట్ ఐడియా చెప్పారు ప్రశాంత్ గారు. చాలా ఎక్సైటింగ్గా ఉందండి అది. బట్ దాని కూడా ఫోటోషూట్ అయ్యింది, స్క్రిప్ట్ వర్క్ వాళ్ళు ఫినిష్ చేశారు. ఇంకా మేము ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలండి. ఆల్మోస్ట్ ఇంకొక 2 monthsలో. అంటే నేను ఇప్పటివరకు ఈ మూవీలో కొంచెం బిజీగా ఉండడం వల్ల కూడా నేను కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ దాని మీద కూడా వర్క్ చేస్తామండి. బట్ దాన్ని అది ఏ రేంజ్ అయితే సక్సెస్ అయిందో దానికన్నా హైగానే ఉంటుందండి. అవో ఇంకా అయితే మీరు ఊరిస్తున్నారనమాట. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా చెప్తున్నారు మధ్యలో. నేను అదండి మన నెక్స్ట్ మన తేజ సజ్జా గారి సినిమా మిరాయి అండి. మిరాయి కార్తీక్ ఘట్టం మెయిన్ డైరెక్టర్ అండి. అలాగే డెకాయిట్ అండి అడ్విశేష్ గారిది. తర్వాత రవితేజ గారి సినిమా మాస్ జాతర. మొత్తం ఒక 6 movies రిలీజ్ ఉన్నాయండి ఈ ఇయర్లో. సో 2025 ఫుల్ ప్యాక్డ్ అనమాట మీకు. అవునండి. వండర్ఫుల్ సార్. సార్ ఎస్పెషలీ తండేల్ సినిమా చేసినప్పుడు సార్ నాగ చైతన్య గారి గురించి, అంటే ఆయన వచ్చి కాంప్లిమెంట్ చేయడం, మీతో పాటు వచ్చి ఫిషర్మెన్లతో మాట్లాడడం ఇంతవరకు చెప్పారు. బట్ నాగ చైతన్య గారితో ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? నేను నాగ చైతన్య గారితో ఇది ఫస్ట్ మూవీ అండి. బట్ ఆయన వర్క్ స్టైల్ అంటే తెలియదు. బట్ కాకపోతే విన్నానండి, చాలా మంచి పర్సన్, మంచి హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాను. బట్ నేను చూశానండి నాగ చైతన్య గారు ఏంటంటే ఎవరికండి అంటే ఒక పెద్ద టెక్నీషియన్, చిన్న టెక్నీషియన్ ప్రతి ఒక్కరిని ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వడం, టెక్నీషియన్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం అండి. అంటే ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి నాగ చైతన్య గారు స్పాట్కి వచ్చారండి, ఆయన మీద షార్ట్ పెట్టారు. ఆయన మీద షార్ట్ పెట్టిన తర్వాత కూడా సెట్ ప్రిపరేషన్ జరిగేది, డెవలప్మెంట్ చేసేవాళ్ళం, ఎక్కడ చిరాకు పడుకోకుండా. అంటే ఒక రెస్పెక్ట్ అన్నమాట. అంటే అన్ని టెక్నీషియన్స్ ప్రాపర్గా చేస్తేనే మూవీ సక్సెస్ అవుద్ది అని ఆయన బిలీవ్ చేయడం వల్లే మీకు ఆ పేషెన్సీగా వెయిట్ చేయడం. కానీ తర్వాత ఈ మూవీలో మేము ఒక శాండ్ ఫైట్ చేసామండి. అంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఒక ఐలాండ్ మీద మొత్తం శాండ్ ఉంటుంది. నార్మల్గా ఉండే ప్లేస్ కన్నా అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉండేది అనమాట. ఒక 2-3 minutes కూడా మనం సన్లైట్లో ఉండలేని పరిస్థితి అనమాట. ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి కూర్చునే పరిస్థితి. ఒక 10 o'clock బాగా టైర్డ్ అయిపోయేవాళ్ళం. బట్ అలాంటిది ఆయన కంప్లీట్ గొడుగు లేకుండా అండి మీకు ట్యాన్ అవ్వాలి. ఎందుకంటే మేకప్ అనేది ఎంత ట్యాన్ చేసినా కూడా అది 2-3 టేకులకి వెళ్ళిపోయేది, మళ్ళీ ఫేరీగా కనిపించేవాళ్ళు. అది ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆయన కంప్లీట్ గొడుగు వాడుకోకుండా స్కిన్ ట్యాన్ చేసుకున్నారన్నమాట. అంటే అంత డెడికేషన్ ఉన్న స్టార్. అంటే సినిమా సక్సెస్ కావాలి, సినిమా చేయాలి, దానికి ఏమైనా వర్క్ చేయాలి మనం అనేది ఆ ఇంటర్నల్గా ఉంటేనే జరుగుద్దండి అది. బట్ ఈవినింగ్ వరకు అంత ఎండలో కూడా చాలా ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు అనమాట.
సూపర్. అంటే ఆ సినిమా మీద ప్యాషను, సినిమా హిట్ సినిమా కావాలి అనేది ఆయన బాగా నాకు కనిపించింది. కాబట్టి అందుకని అందరండి ఇందులో ఏంటంటే ఒకరిని చూసి ఇప్పుడు వాళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తూ అంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు మనం ఎక్కడ ఏది లూజ్ వదలకూడదు, ప్రతి డీటెయిలింగ్ చేయాలన్నది నా సైడ్ కానీ డిఓపి సైడ్ కానివ్వండి, అందరూ టెక్నీషియన్లు ఇలాగే అండి. ఒకరిని చూసి ఒకరు ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యి, అంటే అంత మోటివేట్ అవ్వడానికి కారణం ప్రొడక్షన్ హౌస్ అండి. అందరిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, అందరికి మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ, మళ్ళీ అబ్జర్వేషన్లో ఏమవుతుందంటే మనం చాలా అలర్ట్గా ఉంటాం అనమాట. గాట్ ఇట్ సార్. అలా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అలాగే జరుగుతుందండి. ఎవ్రీ డిపార్ట్మెంట్ సార్ తండేల్ సినిమాకి సంబంధించి సాంగ్స్ సూపర్ హిట్, ట్రైలర్ సూపర్ హిట్, జనాలకి ఎక్స్పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే డైరెక్టర్ గారి మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కార్తికేయ 2 నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత చందు గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా తండేల్. సో ఆయన డైరెక్షన్ ఎంత స్పెషల్గా ఈ సినిమాలో ఉండబోతుంది అండ్ మీ డిపార్ట్మెంట్తో ఎట్లా అది ఇన్ఫ్లుయెన్స్ అయింది అన్నది ఇప్పుడు మీరు చెప్తే వినాలనుకుంటున్నాం. అదే మీకు అదే నాకు చందు గారితో నేను ఫస్ట్ టైం అయినప్పటికీ ఇదివరకు నాకు పరిచయం ఉందండి. కొన్ని కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసి పరిచయం ఉంది. ఆయన వర్క్ స్టైల్ నాకు తెలుసు. కాకపోతే ఆ నేరేషను చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందండి. ఆ నేరేషన్లోనే మనకు మూవీ మొత్తం చూసేస్తాం అనమాట. అలాగా నాకు మెయిన్ ఆయనతో ఒక మంచి కనెక్షన్ ఏర్పడింది కథ విన్నప్పటి నుంచే. బట్ అవార్డు అనేది ఈ అవార్డు అనేది మనకు వర్క్కి అవార్డుకి సంబంధం లేదండి. కాకపోతే ఇక్కడ ఆయనతో చాలా కూల్గా ఉంటుందండి. ఆయన ఎక్కడ మనకు ప్రెజర్ ఉండదు, చాలా రిలాక్స్గా. అంటే మనకి ఆయనకి ఏం కావాలన్నది చెప్పే క్లారిటీతో ఉంటారు. అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లోనే మనకు ఆయనకి ఏం కావాలనుకున్నా మనకు అర్థమైపోద్దండి. అలా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నాకు ది బెస్ట్ కావాలి అంటే ఇది మనం చెప్పాలనుకున్నాం, దీన్ని మీరు చూసుకోండి, ప్రొడక్షన్ డిజైన్ యాంగిల్ మీరు చూసుకోండి అని ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే నాకు చాలా ఈజీ అయిందన్నమాట జాబ్. ఇక్కడ కాంప్లికేషన్స్ లేవన్నమాట. నేను ఇది చేసిన తర్వాత కాదు ఇలా కావాలి అలా కావాలని లేకోకుండా బిఫోరే ఒక క్లారిటీ ఇచ్చేవాళ్ళు. ఆ క్లారిటీ త్రూ మనకు చాలా ఈజీగా అయింది. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లోనే అయ్యిందండి. చాలా మీకు జోవెల్గా ఒక అంటే ఫన్ మోడ్ ఉంటుందండి. ఆయన ఏదైనా నచ్చకపోయినా కూడా సెటైరిక్ వేలా చెప్తారు తప్ప. మీకు అలా సెటైర్గా చెప్పింది ఏమైనా ఉందా అండి ఈ సినిమాలో? అంటే ఉన్నాయండి, గుర్తులేవు అని కరెక్ట్గా చాలా జోక్స్ చేస్తుంటారండి. ఒక ప్రొడక్షన్ డిజైనర్గా మీ జర్నీలో మీరు చాలా చూసుంటారు కదా సార్. ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలి అని అనుకునే ప్రొడక్షన్ డిజైనర్స్కి మీరు ఏం చెప్తారు? అంటే ఒక సీనియర్గా చెప్తారా లేకపోతే ఇండస్ట్రీని చూసిన వ్యక్తిగా చెప్తారా? ఏం చెప్తారు సార్? అంటే ఇందులో సీనియారిటీ, సినిమా ఇండస్ట్రీలో సీనియారిటీ ఏమీ హెల్ప్ అవుతుంది. సీనియారిటీ వల్ల కొంత మైనస్ కూడా అవుద్ది. ఎందుకంటే మనం అదన్నీ గుర్తుపెట్టుకున్నామంటే నేర్చుకోవాలనుకున్నది కాస్త మనకు రాదనమాట. ఈ ఎవ్రీడే లెర్నింగ్ అండి ఇది. కాకపోతే ప్రొడక్షన్ డిజైనర్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ స్పేస్ ఉంది, డిమాండ్ ఉందండి. ఎందుకంటే ఆడియన్స్ ఫస్ట్ ఒక క్వాలిటీ మూవీ కావాలని కోరుకున్నారు. ఆ క్వాలిటీ మూవీ కావాలంటే మీకు ఈవెన్ ఫోటోగ్రఫీ చాలా బాగుండాలంటే కూడా ప్రొడక్షన్ డిజైన్ ఉంటేనే ఫోటోగ్రఫీ బాగుంటుంది. బట్ డైరెక్టర్కి కూడా అతను అనుకున్న స్క్రిప్ట్ చాలా బాగా పోర్ట్రేట్ అవ్వాలంటే ప్రొడక్షన్ డిజైనర్ కావాలి. ఎందుకంటే మస్ట్ అయిపోయిందండి. ఇది లేకపోతే మీకు క్వాలిటీ ప్రాజెక్ట్ రాదనమాట. కాబట్టి ఈ మంచి ప్రొడక్షన్ డిజైన్ కావాలనేది నీడ్ ఉంది. బట్ వచ్చే వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ వే లేకపోవడం వల్ల వచ్చి కొంతమంది స్ట్రగుల్ ఫేస్ చేసి ఇవన్నీ మా వల్ల కాదని వెళ్ళిపోతున్నారు. కానీ దీన్ని కొంచెం తెలుసుకుంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఆర్కిటెక్చర్ త్రూ, ఫైన్ ఆర్ట్స్ త్రూ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆ యాంగిల్లో చూస్తే ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ చేసేవాళ్ళు ఇది ఇంటీరియర్ డిజైన్ లాగే కదా ఇది అనుకుంటే అవ్వదండి. ఇదంటే కెమెరా సెన్స్ ఉండాలి, లైటింగ్ ప్యాటర్న్ తెలిసి ఉండాలి, కలర్ కాంబినేషన్స్ మీద అవగాహన ఉండాలి, అంటే స్టోరీని ఎలా మనం సపోర్ట్ చేయాలి, అంటే ఈ సీన్ ఎలివేట్ అవ్వాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మనం క్రియేట్ చేయాలి అనేది అవసరం అండి. దానికైనా తెలుసుకుంటే అండి చాలా స్పేస్ ఉందన్నమాట. ఇప్పుడు మీకు గర్ల్స్ కూడా చాలామంది వస్తున్నారు. ఇదివరకంటే ఒక చిన్న బ్యాడ్ ఒపీనియన్ ఉండేదండి. ఇప్పుడు అన్ని వాళ్ళు దాంట్లో వస్తున్నారు. ఇప్పుడు దీంట్లో నా దగ్గర కూడా దగ్గర 2-3 గర్ల్స్ వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ లోకల్లో పనిచేస్తున్నారు, బాంబే నుంచి వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళ ఐడియాస్ కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. అంటే నేను కూడా ఏంటంటే ఇప్పుడు నా వర్క్, నా ఐడియా ఒకటే చేస్తూ ఉంటే ఒకే మొనాటిమీ వస్తుందని చెప్పేసి ఒక్కొక్కసారి నేను వాళ్ళ ఐడియాస్ని కూడా దానికన్నా బెటర్గా ఉంటే వాళ్ళదే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటానండి. మరి జస్ట్ నేను ఐడియా చెప్తాను, వాళ్ళు చేసిన తర్వాత అది బాగుందంటే దాన్ని కొంచెం డెవలప్ చేయడము, లేదంటే అది బాగాలేదంటే మళ్ళీ చేయించడము, ఇలా జరుగుతుందండి. దానివల్లే నా సినిమాలో కొత్త కనిపించడానికి కూడా అదొక రీజన్ అనమాట.
సో ఈ స్కోప్ అయితే చాలా ఉందంటారు. చాలా స్కోప్ ఉందండి. సో ఎస్పెషలీ ఈ ఫీల్డ్ని ఉద్దేశిస్తూ రావాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే గోల్డెన్ అడ్వైస్? వచ్చి అంటే ఒక మెయిన్ ఏంటంటే మూవీ అంటే ఒక రెస్పెక్ట్తో పనిచేస్తే వచ్చేస్తుంది వర్క్. మూవీ రెస్పెక్ట్ ఉండాలి, దాన్ని మనం ఎక్కువ స్టడీ చేయాలి. అంటే సినిమా చేయడం ఒక ఎక్స్పీరియన్స్, సినిమా చూస్తూ కూడా ఎక్స్పీరియన్స్ నేర్చుకోవచ్చు. చాలా బాగా చెప్పారు సార్. రెస్పెక్ట్ ఉండాలి మూవీ అంటే, అంటే చేసే పని మీద ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలి. వండర్ఫుల్ సార్. 2025 మీకు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.